హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈ వీడియోలో మనం కాన్స్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు జావాలో కాన్స్టెన్స్ అంటే ఏంటి, కాన్స్టెన్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇన్స్లైట్ చేస్తాం అండ్ కాన్స్టెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్స్టెంట్ అంటే నథింగ్ బట్ వేరియబుల్ అనమాట. అండ్ వన్స్ మనం వేరియబుల్స్కి వాల్యూ అసైన్ చేసిన తర్వాత వాటిని చేంజ్ చేయలేం. వాటిని మనం కాన్స్టెంట్స్ అని అంటాం. సో జావాలో కాన్స్టెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అసలు ఈ కాన్స్టెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్ రియల్ వరల్డ్ యూజ్ కేస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్ చూస్తే అమెజాన్ యాప్లో మనం ఆర్డర్డ్ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ మనకి స్టేటస్ కనిపిస్తుంది. లైక్ ఆర్డర్డ్, సిప్డ్ అండ్ డెలివర్డ్, సంథింగ్ లైక్ దట్ మనకి అలా కనిపిస్తాయి అనమాట. ఆర్డర్ ప్లేస్డ్, సిప్డ్, డెలివర్డ్ అని. అవి ఏంటివి అంటే కాన్స్టెంట్స్ అనమాట. సో వన్స్ అసైన్ చేసిన తర్వాత వాటిని మనం చేంజ్ చేయలేం. సో అలాంటి వాటి కోసం మనం కాన్స్టెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనం జావా కాన్స్టెంట్స్ని జావాలో ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఫైనల్ కీవర్డ్, డేటా టైప్ అండ్ కాన్స్టెంట్ నేమ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్స్ని అయితే జావాలో డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఫైనల్ ఇంట్ మ్యాక్స్ మార్క్స్ ఈక్వల్స్ టు 100. ఒక సింపుల్ కోడ్ చూద్దాం ఎలా ఫైనల్ కీవర్డ్స్ మనం ఫైనల్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకుంటాము అనేది. సో క్లాస్ అయితే క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనల్. సో ఇక్కడ మనము ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఫైనల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు హరిణి. ఇలా మనం ఫైనల్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఎన్ని విధాలుగా మనం ఫైనల్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాము అంటే జస్ట్ ఫైనల్ కీవర్డ్ యూజ్ చేసి ఫైనల్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ అనమాట. స్టాటిక్ కీవర్డ్ అండ్ ఫైనల్ కీవర్డ్ని రెండింటిని యూజ్ చేసి ఫైనల్ వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఈనమ్ కాన్స్టెంట్స్, ఈచ్ టైప్ గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫైనల్ వేరియబుల్స్ అనమాట. సో ఫైనల్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకుంటాము అంటే ఈ విధంగా మనం జస్ట్ ఫైనల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. ఈ ఫైనల్ వేరియబుల్స్ ఏంటి అంటే ఈచ్ ఆబ్జెక్ట్కి సింగిల్ కాపీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ అనమాట. ఇవి ఏంటి అంటే నువ్వు ఎంటైర్ క్లాస్కి సింగిల్ కాపీ మెయింటైన్ చేయాలి అనుకుంటే స్టాటిక్ యూజ్ చేస్తావు. సో వన్ కాపీ షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్కి ఓన్లీ వన్ కాపీ ఉంటుంది, అది ఆల్ ఆబ్జెక్ట్స్కి షేర్ అవుతుంది. అదే ఫైనల్ కాన్స్టెంట్ అయితే ఈచ్ ఆబ్జెక్ట్కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ వీటిని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం యాక్సెస్ అయితే చేస్తాం. ఇప్పుడు నీకు ఒక వేరియబుల్ ఈచ్ ఆబ్జెక్ట్కి చేంజ్ అవుతూ ఉండాలి అంటే అప్పుడు నువ్వు జస్ట్ ఫైనల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తావు. లేదు ఆల్ ఆబ్జెక్ట్స్కి సేమ్ కావాలి అంటే స్టాటిక్ ఫైనల్కి వెళ్తాం అనమాట. ఓకే, స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేద్దామో చూద్దాం. స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ సో ఇలా మనం స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈనమ్ కాన్స్టెంట్స్ అనమాట. ఇవి మనం సపరేట్గా క్రియేట్ చేస్తాం.
ఈనమ్స్ గురించి ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ ఈనమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈనమ్స్ కూడా మనం కాన్స్టెన్సీ క్రియేట్ చేయడానికే యూజ్ చేస్తాం అనమాట. ప్రొడక్షన్ లెవెల్లో అంటే నువ్వు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కాన్స్టెన్సీ డిఫైన్ చేయాలి అనుకుంటే మనం ఈనమ్స్కి అనేది వెళ్తాం అనమాట. ఓకే, సో మనం ఈ ఈనమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ యాప్ చూసుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మనకి సంథింగ్ ఏదైనా ఒకటి ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్డ్, తర్వాత మనము దాని స్టేటస్ చూడాలి అనుకుంటే ట్రాక్ చేసేటప్పుడు సిప్డ్ అని, తర్వాత ఎక్స్పెక్టెడ్ డెలివర్డ్, తర్వాత డెలివర్డ్, ఇలా మనకి కాన్స్టెన్స్ అనేది చూపిస్తూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఈనమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈనమ్స్ టైప్ సేఫ్టీ కోసం అయితే మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాన్స్టెన్స్ యూజ్ చేసావు అనుకో, ఎక్కడో ఒక దగ్గర నువ్వు సంథింగ్ ఈక్వల్స్ ఏదైనా చెక్ చేయాలి, లైక్ డెలివరీ స్టేటస్ =, షిప్డ్ అని అయితే ఆర్డర్డ్ ప్లేస్డ్ అలా ఏదో ఒకటి నువ్వు డిస్ప్లే చేయాలి. అలాంటప్పుడు ఏంటి అంటే నువ్వు మాన్యువల్గా రాసావు అనుకో, అప్పుడు ఏంటంటే నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయడం ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే నీ లాజిక్ మొత్తం తప్పవుతుంది. అలా జరక్కోకుండా ఉండడం కోసం మనం ఈనమ్స్ అయితే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వర్సెస్ స్టాటిక్ ఫైనల్, రెండిటికి డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఇది ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అనమాట. ఫైనల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇది స్టాటిక్ అనమాట. ఇది మనం సింగిల్ కాపీ ఉంటుంది, ఎంటైర్ క్లాస్కి సింగిల్ కాపీ ఉంటుంది, ఆల్ ఆబ్జెక్ట్స్కి సేమ్ మెమొరీ ఏరియా అనేది షేర్ అవుతుంది. మనం రెండిటికి డిఫరెన్సెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏంటి అంటే వన్స్ నువ్వు వాల్యూ అసైన్ చేసిన తర్వాత చేంజ్ చేయలేమన్నమాట. అండ్ ఈచ్ ఆబ్జెక్ట్ గెట్స్ ఇట్స్ ఓన్ కాపీ. ఈచ్ ఆబ్జెక్ట్కి మనకి ఒక్కొక్క కాపీ ఉంటుంది. అండ్ వాల్యూ కెన్ బి డిఫరెంట్ ఫర్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. వాల్యూస్ అనేది నువ్వు ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి డిఫరెన్షియేట్ ఉంటుంది. సో నువ్వు దీన్ని కన్స్ట్రక్టర్తో అసైన్ చేసుకుంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి చూద్దాం. సో ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను అనమాట. ఆబ్జెక్ట్స్కి ఎప్పుడు మనం కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఆల్రెడీ అసైన్ చేసాం కాబట్టి మరి కన్స్ట్రక్టర్లో అసైన్ చేయడం. సో ఇక్కడ మనం అసైనింగ్ తీసేద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, మెయిన్ మెథడ్లో క్రియేట్ చేస్తాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మనం నేమ్ హలో అయితే పంపించామన్నమాట. ఇప్పుడు ఏంటి, ఇది ఫైనల్ కాబట్టి ఈచ్ ఆబ్జెక్ట్కి సింగిల్ కాపీ ఉంటుంది. అండ్ వన్స్ అసైన్ చేసిన తర్వాత మనం ఆ వాల్యూని అయితే చేంజ్ చేయలేం. సో ఇక్కడ మనం హలో పంపించినప్పుడు ఈ నేమ్కి ఏం అసైన్ అవుతుంది, హలో అనేది అసైన్ అవుతుంది. సో ఒకసారి మనం డీబగ్ చేసి చూద్దాం ఎలా అసైన్ అవుతుంది అనేది. సో మనకి మెయిన్ మెథడ్లోకి అయితే డీబగ్గర్ పాయింట్ అనేది వచ్చిందనమాట. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ కన్స్ట్రక్టర్లోకి వెళ్ళింది, దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు హలో అని అయితే అసైన్ చేస్తుంది ఇక్కడ.
సో మనకి ఇక్కడ మనం కన్స్ట్రక్టర్లో హలో ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు హలో పంపించినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ కాలే ఇక్కడ నేమ్కి హలో అయితే అసైన్ చేసింది. సో కాన్స్టెన్స్ ఏమని చెప్పుకున్నాం, వన్స్ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వాల్యూని చేంజ్ చేయలేమన్నాం. మరి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఫైనల్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి ఈచ్ ఆబ్జెక్ట్కి సింగిల్ కాపీ ఉంటుంది. సో మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో మనం కాల్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇక్కడ హరిణి అని నేను రీఅసైన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ చూపిస్తుంది, కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ నేమ్. మనం ఆల్రెడీ ఇక్కడ అసైన్ చేసాం. సో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాం. ఇలా మనం రీఅసైన్ చేయలేమన్నమాట. సో ఇందుకు మనకి ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. ఎందుకు రీఅసైన్ చేయలేం, ఒకసారి మనం ఇది కూడా డీబగ్ చేసి చూద్దాం. సో మనకి కంపైల్ టైంలోనే ఎర్రర్ వస్తుంది, కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ నేమ్ అని. సో ఇక్కడ మనం రీఅసైన్ అయితే చేయలేం. కాకపోతే ఏంటి అంటే మనం ఫైనల్ వేరియబుల్కి ఏమని చెప్పాం, ఈచ్ ఆబ్జెక్ట్కి సింగిల్ కాపీ, అంటే ప్రతి ఆబ్జెక్ట్కి నేమ్కి అనేది ఆ ఆబ్జెక్ట్కి సపరేట్ మెమొరీ లొకేషన్ అయితే ఉంటుంది. అది ఎలాగనేది చూద్దాం. సో మనం అనదర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే నేను హరిణి అని పంపిస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డాట్ నేమ్ కాల్ చేసినప్పుడు హలో ప్రింట్ అయింది, అండ్ అనదర్ ఆబ్జెక్ట్కి example2 డాట్ నేమ్ చేసినప్పుడు హరిణి అని అయితే ప్రింట్ అయింది అనమాట. ఇలా ఈచ్ ఆబ్జెక్ట్కి సింగిల్ కాపీ ఉంటుంది ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి అనమాట. ఓకే, అండ్ నువ్వు విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేయలేవు, ఈచ్ ఆబ్జెక్ట్కి మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాటిక్ ఫైనల్ వేరియబుల్ అనమాట. సో ఈ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్ ఏంటి అంటే ఆల్ ఆబ్జెక్ట్స్కి సింగిల్ కాపీ మెయింటైన్ అవుతుంది. సో నువ్వు ఏంటి అంటే ఎంటైర్ క్లాస్కి ఒకే ఫైనల్ వేరియబుల్ ఉంటుంది. నువ్వు ప్రతి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూని అయితే చేంజ్ చేయలేవు అనమాట. మనం ఎగ్జాంపుల్ చూద్దాం స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ గురించి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను నేమ్ని స్టాటిక్ చేశాను. సో నువ్వు ఫైనల్ వేరియబుల్ స్టాటిక్ చేస్తే కన్స్ట్రక్టర్లో కూడా నువ్వు వాటిని ఇన్స్లైజ్ చేయలేవు. సో ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వస్తుంది, నేమ్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్స్లైజ్డ్ అని. సో స్టాటిక్ చేస్తే నువ్వు కన్స్ట్రక్టర్ ద్వారా కూడా ఇన్స్లైజ్ చేయవు, అక్కడే ఇన్స్లైజ్ చేయాలన్నమాట. నేమ్ ఈక్వల్స్ టు హరిణి. ఓకే, సో ఇక్కడ మనం కన్స్ట్రక్టర్స్కి ఏ వాల్యూస్ కూడా పాస్ చేయలేము, ఎందుకంటే స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ని మనం కన్స్ట్రక్టర్లో అయితే పాస్ చేయలేమన్నమాట. సో ఇక్కడ నువ్వు ఎగ్జాంపుల్ డాట్ నేమ్, example2 డాట్ నేమ్ అండ్ అన్నిటికీ సేమ్ ఉంటుందన్నమాట. స్టాటిక్ వేరియబుల్స్ మనం క్లాస్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అన్నిటికీ మనకి హరిణి అనేది ప్రింట్ అవుతుంది. సో అన్నిటికీ హరిణి అయితే ప్రింట్ అయింది. సో ఎంటైర్ క్లాస్కి సింగిల్ కాపీ మెయింటైన్ చేయాలి అనుకుంటే స్టాటిక్ యూజ్ చేస్తాం, స్టాటిక్ ఫైనల్ వేరియబుల్ అయితే యూజ్ చేస్తాం. ఈచ్ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ కావాలి అండ్ దట్ షుడ్ బి ఫైనల్ అయి ఉండాలి అనుకుంటే అప్పుడు మనం జస్ట్ ఫైనల్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అయితే యూజ్ చేస్తాం అన్నమాట. సో కాన్స్టెన్స్కి ఎప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉండాలి అంటే అప్పర్ కేస్లో ఉండాలి, అండ్ నువ్వు మోర్ దెన్ వన్ వర్డ్ యూజ్ చేస్తున్నప్పుడు అండర్స్కోర్ యూజ్ చేసి సపరేట్ అయితే చేయాలన్నమాట. సో ఎలా ఉండాలి అంటే నేమ్ ఇలా ఉండాలన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాక్స్ మార్క్స్ అని డిఫైన్ చేయాలి అనుకుంటే ఫైనల్ ఇంట్ మ్యాక్స్ మార్క్స్. సో ఇక్కడ మనం మ్యాక్స్ అనేది ఒక వర్డ్, మార్క్స్ అనేది ఒక వర్డ్. సారీ, అన్ని క్యాప్స్లోనే ఉండాలి. ఇలా అయితే మనం డిక్లేర్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఇలా ఆల్ వర్డ్స్ ఎలా ఉండాలి మనకి, క్యాప్స్లోనే ఉండాలి. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సారీ. కాన్స్టెంట్స్ని ఎప్పుడు మనం క్యాప్స్లోనే డిక్లేర్ చేసుకోవాలి. అది నేమింగ్ కన్వెన్షన్ అనమాట. అండ్ మనం ఈ వేరియబుల్స్ని, ఫైనల్ వేరియబుల్స్ని ఎన్ని వేస్గా ఇన్స్లైట్ చేస్తాము అంటే, ఫస్ట్ వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, డిక్లేర్ చేసుకున్నప్పుడే ఇన్స్లైట్ చేస్తాం, ఆర్ కన్స్ట్రక్టర్లో ఇన్స్లైట్ చేస్తాం, లేదు అంటే ఇన్స్టాన్స్ బ్లాక్లో ఇన్స్లైట్ చేస్తాం. అండ్ స్టాటిక్ ఇన్స్లైజేషన్ బ్లాక్, అది స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్కి మనం స్టాటిక్ ఇన్స్లైజేషన్ బ్లాక్లో ఇన్స్లైట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం ఫైనల్ వేరియబుల్స్ని ఎన్ని వేస్లో ఇన్స్లైట్ చేస్తాము అనేది అయితే చూద్దాం. ప్రజెంట్ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్కి ఇన్స్లైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జస్ట్ వాల్యూ అసైన్ చేయకపోతే దాన్ని డిక్లరేషన్ అంటాం, దీన్ని డిక్లరేషన్ అంటాం అనమాట. లేదు వాల్యూని అసైన్ చేస్తే ఇన్స్లైజేషన్ అంటాం. సో దీన్ని మనం ఇన్స్లైజేషన్ అంటాం. సో ఫైనల్ వేరియబుల్స్ని మనం జస్ట్ ఫైనల్ వేరియబుల్స్ని అట్ ద టైమ్ ఆఫ్ అయినా, అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అయినా మనం ఇన్స్లైజ్ చేస్తాము, ఆర్ కన్స్ట్రక్టర్తో అయినా ఇన్స్లైజ్ చేస్తాం, లేదంటే ఇన్స్లైజేషన్ బ్లాక్తో అయినా ఇన్స్లైజ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్లోనే ఇన్స్లైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ అనమాట. కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఇన్స్లైజ్ చేయడం. మనం ఏమని చెప్పుకున్నాం, ఈచ్ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ మెయింటైన్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇలా మనం చేసుకోలేమన్నమాట. ఎందుకు చేయలేము అంటే, ఆల్రెడీ అక్కడే ఇన్స్లైజ్ చేసాం కాబట్టి మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ మార్క్స్ అనేది చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేం. ఒకవేళ నువ్వు కన్స్ట్రక్టర్లో ఇన్స్లైజ్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే మనం ఈ మార్క్స్ని అయితే చేంజ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం కన్స్ట్రక్టర్లో ఇన్స్లైజ్ చేసినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ మనం మార్క్స్ అయితే పంపిద్దాం. సారీ. సో ఇలా మనం కన్స్ట్రక్టర్తో ఇన్స్లైజ్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినప్పుడు వాల్యూస్ అయితే పంపించాలి. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే obj.max మార్క్స్ ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు 200 వస్తుంది. మనం నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్ వేరియబుల్స్కి ఈచ్ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ 300 పాస్ చేద్దాం. సో మనకి 200 అండ్ 300 అయితే ప్రింట్ అవ్వాలి. సో 200 అండ్ 300 అయితే ప్రింట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వేరియబుల్స్ని ఇన్స్లైజేషన్ బ్లాక్ అంటే ఏంటి? సో కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ రిమూవ్ చేద్దాం. దీన్ని జస్ట్ ఇలా పెడితే దాన్ని ఇన్స్లైజేషన్ బ్లాక్ అంటాం అనమాట.
ఇక్కడ కూడా నువ్వు వాల్యూస్ని అయితే అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో మనం ఇలా ఇనిషియలైజేషన్ బ్లాక్తో అయినా వాల్యూస్ అయితే అసైన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి, బోత్ టైమ్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ 1కి 400 అండ్ ఆబ్జెక్ట్ 2కి కూడా 400 ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే మనం ఇనిషియలైజేషన్ బ్లాక్లో అయితే డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి. సో 400 అయితే మనకి ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ మనం స్టాటిక్ చూద్దాం. స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్. స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు హరిణి. సో డిక్లరేషన్ చేసుకునేటప్పుడు మనం ఇనిషియలైజ్ చేస్తాం, ఇది వన్ వే ఆఫ్ ఇనిషియలైజేషన్ అనమాట. ఆర్ఎల్స్ స్టాటిక్ బ్లాక్ని యూజ్ చేసైనా ఇనిషియలైజ్ చేస్తాం. ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను ఈ ఇనిషియలైజేషన్ని, వాల్యూ అసైనింగ్ని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ నేమ్ ఈక్వల్స్ టు కావ్య. సో ఇలా స్టాటిక్ బ్లాక్లోనే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రన్ చేస్తే మనకి కావ్య అయితే ప్రింట్ అవ్వాలి. సో కావ్య అయితే ప్రింట్ అయింది. సో స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ని ఎయిదర్ అట్ ఏ టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ బ్లాక్లో అయితే మనం వాల్యూస్ అయితే అసైన్ చేస్తాం అనమాట. సో ఇదేంటి అంటే అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ చేసుకునేటప్పుడే అసైన్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ ద కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇనిషియలైజ్ చేయడం. అండ్ ఇనిషియలైజేషన్ బ్లాక్ అంటే జస్ట్ బ్రాకెట్స్ పెడితే అది ఇనిషియలైజేషన్ బ్లాక్ అవుతుంది. జస్ట్ ఫైనల్ వేరియబుల్స్కి మనం ఇనిషియలైజేషన్ బ్లాక్లో కూడా వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. సో స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్కి అయితే స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేస్తాం. ఆర్ఎల్స్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ మనం అనేది వాల్యూస్ అయితే అసైన్ చేస్తాం అనమాట. సో ఇన్వాలిడ్ వే ఏంటి అంటే నువ్వు వాల్యూస్ని అసైన్ చేయకోకుండా మెథడ్స్లో యూజ్ చేసుకోవడం అనేది ఇన్వాలిడ్ వే. మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే నేను స్టాటిక్ బ్లాక్ తీసేస్తున్నాను అండ్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ అటెండెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే నేను నేమ్ అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ మనం అటెండెన్స్ మెథడ్ అయితే కాల్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఫీల్డ్ నేమ్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అని. సో మనకి నేమ్ అనేది ఇనిషియలైజ్ కాలేదు. సో మనం పక్కా వాల్యూస్ని అయితే ఇనిషియలైజ్ చేయాలి. నువ్వు ఏంటి మెథడ్లో మనం వాల్యూస్ని ఎప్పుడు మెథడ్లో ఫైనల్ వేరియబుల్స్ని మెథడ్స్లో అయితే ఇనిషియలైజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలని చూస్తున్నాను, మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ మనం నేమ్కి అనేది ఫైనల్ వేరియబుల్ నేమ్కి ఇక్కడ వాల్యూ అయితే అసైన్ చేయలేం. సో ఎక్కడెక్కడ అసైన్ చేస్తాము, కన్స్ట్రక్టర్లో కానీ, అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ కానీ, ఫైనల్కి అయితే ఇది స్టాటిక్ ఫైనల్ ఆర్ ఇన్స్టాన్సియేషన్ బ్లాక్లో అయితే మనం వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం ఫైనల్ వేరియబుల్కి. అదే స్టాటిక్ ఫైనల్ వేరియబుల్కి అయితే అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆర్ స్టాటిక్ బ్లాక్లో ఇనిషియలైజ్ చేస్తాం. అంతేకాని ఇలా మెథడ్స్లో అయితే మనం ఇనిషియలైజ్ చేయలేమన్నమాట. సో ఇది రాంగ్ వే. మనకి కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది, రన్ చేసినా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో కెనాట్ అసైన్ ఏ వాల్యూ టు ఫైనల్ వేరియబుల్ నేమ్, ఇలా ఎర్రర్ అయితే మనకి వస్తుంది. సో ఇదండి కాన్స్టెన్స్ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది అయితే మనం విత్ కోడ్ ప్లస్ డీబగ్గింగ్ అయితే చూసాం. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.